హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేగం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 60లోకి వెళ్ళిపోదామా? అజీం మాటల గురించి ఆలోచనలతో నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూనే ఉంది శ్రవంతి గదిలో ఇంకా లైట్ ఆన్ అయి ఉండడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు వచ్చారు మాధవి. తీవ్రంగా ఆలోచిస్తూ చేతిగోర్లు కొరుక్కుంటూ అటు ఇటు తిరుగుతున్న శ్రవంతిని చూసి దగ్గరగా వచ్చారు. ఏమైంది శ్రవంతి? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఇంత రాత్రి అయినా ఇంకా మేల్కొనే ఉన్నావేంటి అని అడిగిన మాధవి మాటలతో ఉలికిపడి చూసింది శ్రవంతి. ఊహించని విధంగా అలా మాధవి తన ఎదురుగా ప్రత్యక్షమయ్యేసరికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాక కాస్త సతమతమయ్యింది శ్రవంతి. అందుకే తడబడుతూ ఏమీ మాట్లాడకుండా అలానే కాసేపు ఉండిపోయింది శ్రవంతి. అంతకు ముందే మాధవి గారు అజీంతో మాట్లాడిన మాటలు రహస్యంగా విన్న శ్రవంతి బయటకు చెప్పలేక ఒకవేళ ఆ విషయం మాధవికి తెలిసిపోయిందేమో అని కంగారు పడుతూ కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ టెన్షన్గా ఉంది. యాక్చువల్గా అయితే అజీంతో మాధవి గారు అలాగే రాఘవరావు గారు మాట్లాడిన మాటలు శ్రవంతి వినటం వాళ్ళకి తెలియదు. శ్రవంతి కంగారు చూసిన మాధవి, నిన్నే శ్రవంతి, ఏంటమ్మా మాట్లాడవు? అసలేం జరిగింది? ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అన్న మాధవి మాటలకు, అయ్యో ఏం లేదమ్మా, ఏం లేదు, ఏదో నిద్ర పట్టక కాస్త అనీజీగా అనిపిస్తే అలా ఇటు అటు తిరుగుతున్నాను అంతే అన్న శ్రవంతి మాటలు కంగారు చూస్తూనే మాధవికి ఏదో ఉంది అని అర్థమయ్యేలా అనిపించింది. కానీ ప్రస్తుతం శ్రవంతి గతం మర్చిపోయింది కాబట్టి తనని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అనుకుంది మాధవి. అందుకే తనను ప్రెజర్ చేయకుండా నార్మల్గా, సరే శ్రవంతి, కానీ ఇప్పుడిప్పుడే నీ ఆరోగ్యం కుదుటపడుతోంది కదా, కాబట్టి ఇలా ఆలస్యంగా పడుకోవటం, అనవసరంగా దేని గురించి ఆలోచించడం మంచిది కాదు. నా మాట విని ప్రశాంతంగా పడుకో అన్నారు మాధవి. అలాగేనమ్మా, సరే నేను పడుకుంటాను. ఇంతకీ ఇప్పటి వరకు నువ్వేం చేస్తున్నావమ్మా? నీకు కూడా నాలా నిద్ర పట్టడం లేదా అన్న శ్రవంతి మాటలకు, అదేం లేదు, ఏదో దాహంగా అనిపించడంతో వాటర్ తాగుదామని వచ్చాను. తీరా చూస్తే నువ్వు లేచున్నట్లుగా అనిపించింది నీ గదిలో లైట్ ఆన్ చేసి ఉండడంతో. అందుకే నువ్వు మెలకువగా ఉన్నావు అని అర్థమయ్యి చూడటానికి వచ్చాను. సరే శ్రవంతి, ఇక నేను వెళ్తాను, మరీ ఆలస్యం చేయకుండా పడుకో అని వెనక్కు తిరిగిన మాధవి చేయి పట్టుకుని, అమ్మా నీకొక మాట అడగనా అంటూ కాస్త సంశయంగా అంటున్న శ్రవంతిని చూసి, ఏంట్రా నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? అసలు ఏమైంది శ్రవంతి? దేని గురించి నాతో మాట్లాడాలి అనుకుంటున్నావు అన్నారు మాధవి శ్రవంతి వైపు తిరిగి. అమ్మా మరేం, అది నిజంగా నేను అజీం ప్రేమించుకున్నామా? మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నామా? ఇదంతా నిజమేనా అమ్మా అని అడిగింది శ్రవంతి కాస్త అనుమానంగా. శ్రవంతి మాటలకు కాసేపు తడబడ్డారు మాధవి. తను అలా డైరెక్ట్గా అడిగేసరికి ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు మాధవికి. అందుకే కాసేపు మౌనంగా ఉండి తనలో తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. నిజానికి శ్రవంతికి భరత్తో పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారు. తను కొన్ని కారణాల వల్ల ఇండియా రాలేకపోవడంతో అది ఆలస్యమైంది. ఇంతలో ఈ గొడవంతా జరిగింది. ప్రస్తుతం శ్రవంతికి యాక్సిడెంట్ అవ్వటం, గతం మర్చిపోవడంతో కొంత సమస్య అయితే తీరింది అనుకున్నారు. కానీ ఇప్పటికిప్పుడు భరత్ని ఇండియా రప్పించలేరు కాబట్టి అందాక అమర్ నుండి శ్రవంతి ఆలోచన దూరం చేయటానికి మాత్రమే అజీం శ్రవంతి ప్రేమించుకుంటున్నట్లుగా సృష్టించారు. పదే పదే శ్రవంతి అజీం నేను నిజంగానే ప్రేమించుకున్నామా అమ్మా అని అడుగుతూ ఉంటే తప్పు చేసిన భావన కలుగుతుంది మాధవికి. కానీ తప్పనిసరి పరిస్థితి కాబట్టి నిజమే అని అబద్ధాన్ని నిజంగా మార్చడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇంత రాత్రి వేళ కూడా శ్రవంతి నిద్రపోకుండా అజీం గురించి ఆలోచిస్తోందా? అందుకే నన్ను ఇలా ప్రశ్నిస్తోందా అనే ఆలోచన కంగారు పెంచింది ఆమెలో. ఏమైందమ్మా? నేనేమైనా అడగకూడని ప్రశ్న అడిగానా?
నిన్ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడానా? ఎందుకు నువ్వు సమాధానం చెప్పడానికి అంత ఆందోళన పడుతున్నావు? అంది శ్రవంతి. టెన్షన్ ఏంటి శ్రవంతి? అయినా నువ్వు అడిగిన దాంట్లో టెన్షన్ పడేలా ఏముంది? నువ్వు జస్ట్ నీ మైండ్లో ఉన్న డౌట్ నన్ను అడిగావు అంతే కదమ్మా. నువ్వు అజీం లవ్ చేసుకున్నారు. మొదట క్యాస్ట్లు రెండు వేరు కాబట్టి వద్దని మేము అనుకున్నాము. కానీ మీ ప్రేమ చూశాక మీ ఇద్దరి పెళ్ళి చేయాలి అని డిసైడ్ అయ్యాం. ఇంతలో నీకు యాక్సిడెంట్ ఇదంతా ఊహించని విధంగా జరగడంతో ప్రస్తుతానికి మీ ఇద్దరి ఎంగేజ్మెంట్కి పెళ్ళికి కొంత గ్యాప్ ఇచ్చాం అంతే అంది మాధవి కాస్త తడబడుతూనే. మాధవి మాటలు విన్న శ్రవంతి, అవునా, సరే అమ్మా, కానీ నాకెందుకో అజీం కేవలం నాకు ఫ్రెండ్ మాత్రమే అనిపిస్తోంది. మా ఇద్దరి మధ్యలో అంతకంటే ఎక్కువగా ఏమీ లేదు అనిపిస్తోంది. అందుకే ఇలా నిన్ను మళ్ళీ మళ్ళీ అడిగి ఇబ్బంది పెడుతున్నాను. తప్పుగా అనుకోవద్దమ్మా అన్న శ్రవంతి మాటలకు కాస్త ఊపిరి తీసుకుని శ్రవంతి చెక్కిళ్లపై చెయ్యి పెట్టి, ఇదే వద్దు అంటున్నాను శ్రవంతి. ప్రస్తుతం నువ్వు ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. నీకు ఏది మంచిదో నీ తల్లిదండ్రులుగా మేము అదే చేస్తామని నీకు తెలుసు కదా. నీ ఆలోచన అంతా వేరే విషయాల మీద ఉంది అని నాకు అర్థమవుతోంది. అందుకే అజీం నీకు స్నేహితుడిగా మాత్రమే అనిపిస్తున్నాడు. నిజానికి నువ్వు కొన్ని రోజులు ఈ విషయాలేవి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. అయినా నీకిప్పుడు పెళ్ళికి ఏం తొందర వచ్చిందని, కాబట్టి నీ ఆరోగ్యం కుదుటపడని. ఆ తరువాత అన్ని విషయాలు సాలోచనంగా మాట్లాడుకుందాం అన్నారు మాధవి కాస్త శ్రవంతి మూడ్ని చేంజ్ చేసేందుకు. కానీ మాధవికి తెలియని విషయం, ఆల్రెడీ మాధవి అజీం మాట్లాడుకునే విషయాలన్నీ శ్రవంతి వినటం. త్వరలోనే భరత్ ఇండియా రాబోతున్నాడు. ఆ మాట తలుచుకుంటేనే గుండెల్లో గుబులుగా ఉంది శ్రవంతికి. భరత్తో పెళ్లి తనకు ఇష్టం లేదు. ఆ విషయం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితుల్లో అప్పట్లో తన తల్లిదండ్రులు కూడా లేరు. ఇప్పుడు చెప్పాలి అంటే వాళ్ళ అందరి దృష్టిలో శ్రవంతి గతం మర్చిపోయిన ఒక మనిషి. కానీ భరత్ వచ్చిన తరువాత పరిస్థితులు ఏ విధంగా మారుతాయో, తనకి శ్రవంతికి వెంటనే పెళ్లి చేసేయాలి అని రాఘవరావు అజీంకి చెప్పడం తను పూర్తిగా వింది. కాబట్టే తను ఎప్పుడు వస్తున్నాడో కనుక్కోవాలి. కానీ ఎలా అని ఆలోచిస్తోంది శ్రవంతి. నాతో ఇంకేమైనా మాట్లాడాలా శ్రవంతి అన్న మాధవితో, అమ్మా నీకొక మాట అడగాలి అంటూ సంశయిస్తున్న శ్రవంతితో, చెప్పు శ్రవంతి, ఏ విషయం గురించి అన్నారు మాధవి కాస్త ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ. అమ్మా, భరత్ అంటే ఎవరు అన్న శ్రవంతి మాటతో ఒక్కసారిగా దూరంగా జరిగిపోయారు మాధవి. ఇంత సడన్గా భరత్ గురించి శ్రవంతి ఎందుకు అడుగుతోంది అన్న ఆలోచన మొదలైంది ఆమె మనసులో. అమ్మా, నిన్నే అడుగుతున్నాను, అసలు భరత్ అంటే ఎవరు? తనకి నాకు సంబంధం ఏంటి? అసలు తను ఎక్కడ ఉంటాడు అంటూ బాణాల్లా వస్తున్న శ్రవంతి మాటలకు ఉక్కిరి బిక్కిరి అయ్యారు మాధవి. ఇదేంటి శ్రవంతి ఇలా అడుగుతోంది? అసలు తను భరత్ గురించి ఎందుకు అడుగుతోంది? ఇప్పుడు భరత్ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు అజీంతో తన ప్రేమ విషయమంతా అబద్ధమని చెప్పాలి కదా. అప్పుడు ఒక్కసారిగా ఇన్ని విషయాలు విన్న తరువాత తన మైండ్ ఏమవుతుంది? అసలే గతం మర్చిపోయిన మనిషి. ఇంకా సేపట్లో అమర్కి కూడా పెళ్ళి అయిపోబోతోంది. ఇక తన టెన్షన్ కూడా వదిలేసినట్లే. అప్పుడు శ్రవంతికి అన్ని విషయాలు కూర్చోబెట్టి వివరంగా చెప్పచ్చు. అంతవరకు అజీం మాత్రమే శ్రవంతి మనసులో ఉండాలి. అంతకు మించి ఏ ఆలోచన శ్రవంతిని ఇబ్బంది పెట్టకూడదు. ఆ అమర్ అనే ఆలోచన అసలు తన మనసులోనికే రాకూడదు అనుకున్న మాధవి శ్రవంతి వైపు చూసి, శ్రవంతి, భరత్ నీ మేనత్త కొడుకు. తను నువ్వు చిన్నప్పటి నుండి చాలా ఫ్రెండ్లీగా పెరిగారు. అలాగే ఇద్దరూ కలిసిమెలిసి ఆడుకుంటూ తిరిగేవాళ్ళు కూడా. ఇంతకు మించి తన గురించి నీకు మిగతా విషయాలు ప్రస్తుతానికి అవసరం లేదు. అన్నీ తరువాత వివరంగా చెప్తాను. ప్రస్తుతానికైతే నువ్వు ప్రశాంతంగా పడుకో అని బలవంతంగా శ్రవంతిని తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి ఆమె తల తన వడిలో పెట్టుకున్నారు మాధవి. చిన్నగా జోకొడుతూ శ్రవంతిని నిద్రపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న మాధవిని చూసి మనసులోనే నవ్వుకుంది శ్రవంతి. నన్ను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు కదమ్మా. నాకు ఇష్టం లేదు అని తెలిసిన భరత్తో నా పెళ్ళి చేయాలనుకునే మీరు
అమర్ని నన్ను దూరం చేయాలనే కేవలం ఈ మిషతోనే కదా అజీమ్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు నా మీద. మీరు అవకాశం ఇచ్చినా అమర్ని నా జీవితంలోకి మళ్ళీ రానివ్వను. తను ప్రతిసారి నన్ను మోసం చేస్తూనే ఉన్నాడు. తన ప్రేమ నిజమని నమ్మి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినందుకు మళ్ళీ మోసపోయాను. తను మళ్ళీ గాయత్రిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అసలు ఎందుకు అమర్ అలా చేశాడు? తనకి శ్రవంతి గురించి ఆలోచన అంతవరకే ఉందా? లేక శ్రవంతి అంటూ నా చుట్టూ తిరుగుతున్నదంతా అబద్ధమా? నాకైతే ఏం అర్థం కావటం లేదు. ఇంకా సేపట్లో తన పెళ్లి జరగబోతోంది. తన జీవితం ఎలా ఉన్నా నా జీవితం ఏం కాబోతోంది అనే క్వశ్చన్ మార్క్ నన్ను ఇబ్బంది పెడుతోంది. ఇకపై నా పయనం ఎటువైపు? ఆ భరత్ ఒక 420. అది సాక్ష్యాలతో సహా నిరూపించేలా అమర్ ఆ రోజు అన్నీ సిద్ధం చేశాడు. ఆ బ్లడీ ఈడియట్ ఇండియా వచ్చి నన్ను కలిసి కూడా మీ ఎవ్వరికీ ఇండియా రానట్లుగా అబద్ధం చెప్పాడు. అంటే మిమ్మల్ని ఇంకా మోసం చేస్తున్నాడు. ఇవన్నీ ఎలా బయట పెట్టాలి, ఎలా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని ఆలోచిస్తూనే ఉండిపోయింది శ్రవంతి. అదండి ఈరోజు ఎపిసోడ్. విన్నారు కదా. మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.